2 రోజుల నుంచి 'బిగ్ బాస్' చాలా అయింది కదా! అది చూసి మీరు ఏం నేర్చుకుంటున్నారండి అని ఎవరికైనా అడిగితే, జస్ట్ ఏం లేదు టైమ్ పాస్. జస్ట్ ఏం లేదు టైమ్ పాస్. అంటే ఏం టైమ్ పాస్? మీకు టైమ్ పాస్ అనిపిస్తుందా అది? ఒక్కసారి బాగా ఆలోచించండి. అదే 'బిగ్ బాస్' హౌస్‌లో మీ ఆడపిల్ల ఉంటే, మీ ఆడపిల్ల వెంబడి ఇంకెవడన్నా ఉంటే ఎట్లుంటది? అది కామెంట్‌లో పెట్టండి. మీకు ఎవరినో ఆడపిల్లల్ని చూసి మీకు టైమ్ పాస్ అనిపిస్తుంది కదా! అదే మీ ఆడపిల్ల 'బిగ్ బాస్' హౌస్‌లో ఉండి ఎవరెంబడో ఉంటే ఎట్లుంటది? ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతది. 'బిగ్ బాస్' కథ ఏంది అనేది. ఏంది భయ్ 'బిగ్ బాస్' ఏంది? బాగా ప్రోత్సహిస్తుర్రు అందరూ కలిసి. దాన్ని బాగా ఎంకరేజ్ చేస్తుర్రనమాట. అసలు ఏమైతుంది 'బిగ్ బాస్' హౌస్‌లో తెలుసా మీకు? ఒకసారి చూడండి. మీ మీ ఆడపిల్ల ఉందనుకోండి, వేరేం లేదు. అదే మీ ఆడపిల్లనే ఆడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంది. ఇంకెవడో మీ ఆడపిల్లని ఏమేమో చేస్తుర్రు, ఏమేమో మాట్లాడుతుండు అడ్డగోలుగా. దాన్ని మీరు టైమ్ పాస్‌గా తీసుకోండి ఒకసారి మీ ఆడపిల్ల ఎంబడి. తెలుస్తది 'బిగ్ బాస్' కథ ఏంది అనేది. హంగామా, ధమాకా అది ఇది అని చెప్తుర్రు కరెక్టే. 'బిగ్ బాస్' అంటే హంగామా, ధమాకానా? ఏందిరా బయ్ ఇది? ఆడపిల్లలతోని టైమ్ పాస్ చేయనీకేనా కథలు? ఎవడు అడిగేటోడు లేడా? అరే ఎట్లమ్మా మీ ఆడపిల్లల్ని ఎట్లా వదిలేస్తుర్రమ్మా ఈ 'బిగ్ బాస్' హౌస్‌లకు? కొద్దిగానే ఉందా? పైసల కోసం ఏమన్నా చేస్తారా? ఏం పైసలు? ఇట్లా కూడా పైసలు సంపాదిస్తారా? ఏమో మరి ఒకసారి ఆలోచించండి.